నిమజ్జనం అయితే చాలా నెక్స్ట్ లెవెల్ లో ప్లానింగ్ ఉంది. అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంటది. ఇవాళ మనం హిమాయత్ నగర్ లో ఉన్న ట్రిపుల్ యూత్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర మన గణేష్ ని దర్శించుకోవడానికి అయితే ఇడికొచ్చినాం. లోపల ఉన్న గణేష్ ని దర్శించుకోవాలంటే 12 జ్యోతిర్లింగాలు దాటుకొని పోవాలి. లోపలికి రావడం తోటి మనకి మంచి మంచి కేవ్స్ కనిపిస్తాయి. మొత్తం బ్లాక్ అసలు చిన్న చిన్న లైట్స్ పెట్టిండ్రు. చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది, ఎవరు ట్రై చేయలేదు. మనకి ఇట్లాంటిది ట్రై చేయాలంటే ఫస్ట్ బడ్జెట్ కావాలి, దానికన్నా ఎక్కువ ఏం కావాలంటే మించిన ధైర్యం కావాలి. అసలు ఇంత పెద్ద కాన్సెప్ట్ చేసిందంటే నిజంగా ఫుల్ ధైర్యం ఉంటది. మనకి ఫస్టే మన సోమనాథ్ లో ఉన్న జ్యోతిర్లింగం అయితే మనకు కనిపిస్తుంది. అసలు చాలా బాగుంది. అంటే ఒక్కొక్క ద్వారంలో ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని పెట్టిండ్రు. మస్తు కనిపిస్తుంది చూడడానికి కూడా. నిజంగానే లింగం ఇక్కడ వచ్చినట్టే ఉంది. నెక్స్ట్ చూసుకుందాం నెక్స్ట్ ఏం లింగము. ఇట్లా ఒక్కొక్క కార్నర్ లో మనకి గణేషుని దర్శించుకోవడానికి కూడా ఆల్మోస్ట్ 20 minutes టైం పడుతుందని చెప్పిండ్రు. చూద్దాం మరి నెక్స్ట్ అయితే మన శ్రీశైలంలో మల్లికార్జున స్వామి కనిపిస్తున్నారు. చూస్తున్నారు కదా, లింగం వెనకాల మన సర్పాలు అయితే కనిపిస్తున్నాయి. గోల్డ్ అండ్ బ్లాక్ థీమ్ తో పెట్టిండ్రు. ఎగ్జాక్ట్ అక్కడ ఎట్లుందో ఇక్కడ కూడా అట్లనే కనిపిస్తుంది. మరి నెక్స్ట్ కార్నర్ లో చూసుకుందాం ఇంకే జ్యోతిర్లింగం మనకి దర్శిస్తుందో. ఇక్కడైతే మనకి ఉజ్జయిని మహాకాళేశ్వర లో ఉన్న లింగం అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇది కూడా ప్రతి జ్యోతిర్లింగం కూడా నీట్ గా చేశారు. ఎవరు చేశారు కానీ చాలా నీట్ గా అవుట్పుట్ అయితే చాలా బాగుంది. మరి నెక్స్ట్ కార్నర్ లో మనకి ఓంకారేశ్వర స్వామి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా అసలు సూపర్ ఉంది. ఒక్కొక్కటి మస్తు కనిపిస్తున్నాయి చూడ్డానికి. కింద బేస్ కానివ్వండి, వాటికి ఇచ్చిన హైట్ కానివ్వండి, మన హైట్ లో దర్శించుకోవడానికి భక్తులకి చాలా చక్కగా ఉంది. మరి నెక్స్ట్ చూద్దామా. ఇలానే ప్రతి ద్వారంలో ఒక్కొక్క జ్యోతిర్లింగం. కేదార్నాథేశ్వరుడు అసలు ఇది సూపర్. అసలు ప్రతి జ్యోతిర్లింగం షేప్ వేరే ఉంటుంది, దీనిది వేరే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా అక్కడ ఉన్నట్టే ఇక్కడ ఉంది. బేస్ ఇంకా హైట్ కరెక్ట్ గా పెట్టారు. మరి లోపలికి వెళ్తుంటే కేవ్స్ కూడా చూడండి. నిజంగానే మనం ఏదో కేవ్స్ లో గృహలోకి వెళ్ళి నడుస్తున్నట్టే ఉంటది మనకు ఆ ఫీల్. ఇక్కడ భీమాశంకరుడు, దీని వెడత అయితే చాలా ఎక్కువ ఉంది. హైట్ కూడా మినిమల్ హైట్ తో ఇచ్చి మంచిగా కనిపిస్తుంది ప్రతి లింగానికి. మరి నెక్స్ట్ ఇది చూసుకుందామా. నెక్స్ట్ ఇక్కడ కాశీ విశ్వనాథుడు. అన్నిటికన్నా ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. లోపల అయితే మనకి లింగం కనిపిస్తుంది, చూడొచ్చు. లోపలైతే మనకి లింగాన్ని ఇచ్చారు. అక్కడ ఎలా ఉంటుందో కాశీలో సేమ్ ఇక్కడ కూడా అలానే లోపలైతే మనకి లింగాన్ని ఇచ్చారు. మరి ఇంకొక లింగాన్ని అయితే చూసుకుందాం. త్రయంబకేశ్వర్ లో ఉన్న జ్యోతిర్లింగం. ఇది కూడా హైలైట్. అసలు ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్ని జ్యోతిర్లింగాల కన్నా. ఎందుకు చెప్తున్నా, ఒక్కసారి దగ్గరకు వచ్చి చూడండి. ఇక్కడ లింగం లోపలికి ఉంటుంది. దీని స్పెషాలిటీ అది. లోపల నుంచి 3 ways నుంచి అయితే లింగం అయితే మనకి కనిపిస్తుంది. దీని స్పెషాలిటీ కూడా అదే. అక్కడ ఎలా కనిపిస్తుందో ఇక్కడ కూడా మనకి లోపల అయితే అలానే ఇచ్చారు. మరి నెక్స్ట్ జ్యోతిర్లింగం చూద్దామా. ఇక్కడ మనకు కనిపిస్తుంది వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఇది కూడా చాలా బాగుంది చూడ్డానికి. కేవ్స్ లో పెట్టారు. అన్ని లింగాలు కేవ్స్ లో పెట్టారు. అసలు ప్రతిదీ చూస్తుంటే అసలు కళ్ళు సరిపోతలేవు, అంత మంచిగా ఉన్నాయి. ఈ లింగం చూస్తున్నారు కదా, నాగేశ్వర్ లో ఉన్న జ్యోతిర్లింగం. మనం ఎక్కడెక్కడికో అవసరం లేదు ఇప్పుడు మన జ్యోతిర్లింగాలను చూడడానికి. జస్ట్ మన హిమాయత్ నగర్కి వస్తే చాలు అన్ని జ్యోతిర్లింగాలను చూసుకోవచ్చు. ఇంకొక జ్యోతిర్లింగం చూద్దాం. ఇక్కడ చూసారు కదా, చిన్న చిన్న లైటింగ్స్ కి ఇచ్చి మనకి వే కనిపించాలని చాలా మంచి థాట్ తో పెట్టారు. రామేశ్వరంలో ఉన్న జ్యోతిర్లింగం చాలా బాగుంది. ఇదైతే అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్. ప్రతి లింగంకి అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ కావాలి, చాలా మంచిగా ఇచ్చిండ్రు. మరి నెక్స్ట్ జ్యోతిర్లింగం అయితే మన కృష్ణేశ్వర్ లో ఉన్న జ్యోతిర్లింగం కనిపిస్తుంది ఈడ. అసలు ఒక్కొక్క జ్యోతిర్లింగం ఎంత మంచిగా ఉన్నాయో. అసలు అన్ని కూడా కేవ్స్ లో ఇస్తే నిజంగానే అక్కడికి వెళ్ళి దర్శించుకున్నట్టే ఉంది. మళ్ళీ కేవ్స్ లోపలికి వెళ్తుంటే మనకి చూసారా ఆల్రెడీ అన్ని జ్యోతిర్లింగాలు అయిపోయాయి. మరి లాస్ట్ లో చివర్లో మన గణేష్ అయితే చూద్దాం మనం. మరి లాస్ట్ లో చివర్లో మన గణేష్ అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, అసలు డిఫరెంట్ థీమ్ తో చాలా మంచిగా ఉంది. 10 చేతులతో వెనకాల లింగం వచ్చి వెనకాల వాటర్ ఫాల్ కూడా వస్తుంది. అలాగే మనం సైడ్స్ కి చూస్తుంటే ఇక్కడ ఒక సర్పం, ఇటు సైడ్ కూడా ఒక సర్పం కనిపిస్తుంది. చాలా మంచిగా ఉంది చూడడానికి. పైన కూడా చూడండి,
స్కై కోసం మనకి కాటన్ అయితే స్కై రూపంలో మనకి ఇచ్చారు. దీని చుట్టూరు కూడా కేవ్స్ ని హైలైట్ చేస్తూ మన గణేష్ ని హైలైట్ చేస్తూ అయితే మనకి ఇక్కడ పెట్టారు. మొత్తం ఓవరాల్ గా అసలు ఎక్సలెంట్ ఉంది. ఇట్లాంటి థీమ్ అయితే మన హైదరాబాద్ లో నెవర్. అసలు ఏందన్నా ఏం థీమ్ ఇది, అసలు కొత్త అసలు ఎప్పుడు చూడలే ఇట్లాంటి. మరి ఇట్లాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మెయిన్ థింగ్ ఏంటంటే మా గ్రూప్ చాలా అంటే చాలా సపోర్టివ్ ఉంటది. ఇంకొకటి ఏంటంటే మేము 100 మెంబర్స్ ఉన్నాం గ్రూప్ లో. అయితే 100 మైండ్స్ అందరం పెట్టి ఇది మా కేఫ్ అనేది తయారైంది. గణేశుడు కూడా చాలా అంటే చాలా చూసి మేము సెలెక్ట్ చేసినాము. అందరు రావాలి, కంపల్సరీ ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోవాలి. 12 జ్యోతిర్లింగాలు ఇప్పుడు వరకు అయితే ఒక్క దగ్గర ఎవరు పెట్టలేదు. అదే మా కాన్సెప్ట్, ఒక్కసారి రావాలి. 12 జ్యోతిర్లింగాలు ఎక్కడ పెట్టలే, ఫస్ట్ టైం మన హైదరాబాద్ లోనే ఇట్లాంటి కాన్సెప్ట్ పెట్టడం. మరి ఫారెస్ట్ థీమ్ తో కూడా లాస్ట్ టైం ఫుల్ హైలైట్ అయినారు మన హైదరాబాద్ లో ఈ కాన్సెప్ట్ పెట్టి. మళ్ళీ ఈసారి కేవ్స్ థీమ్ తో కొత్తగా అయితే హైలైట్ చేస్తున్నారు వీళ్ళు. మరి దీని లొకేషన్ ఎక్కడ అన్న, అందరు ఎట్లా రావాలి? హిమాయత్ నగర్, హైదర్గూడ, బిసైడ్ సెయింట్ పాల్ స్కూల్ మేడం. లోపలికి వస్తే ఉంటుంది, లోపల కనిపిస్తుంటది. లేన్ లో రాగానే మీకు బ్యానర్స్ అవన్నీ కనిపిస్తుంటాయి. సో ప్లీజ్, ఇంకా గూగుల్లో కూడా RRR అని కొడితే మన లొకేషన్ కూడా వచ్చేస్తుంది. అయితే ఏం ఈజీ, చాలా ఈజీ లొకేషన్, అందరు రావచ్చు. ఇక్కడ లోపల రాడు అదే ఈజీ. అసలు లోపల రావడంతో ఫుల్ జనాలు కనిపిస్తారు, అట్లే మీరు రావచ్చు. మొన్న ఆగమన్ కూడా సూపర్ సక్సెస్ అయింది. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంది? మెయిన్ అయితే మన దేవుంది ఆశీర్వాదం మాకు చాలా చాలా అంటే చాలా ఉంది, దేవుంది ఆశీర్వాదం. ఇంకొకటి మొత్తం పబ్లిక్ కూడా చాలా అంటే చాలా సపోర్ట్, పోలీస్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. అంటే మేమైతే అనుకోలేదు, దానికంటే మంచిగా ఇంకా సూపర్ గా పబ్లిక్ వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చారు. అసలు నేను కూడా పర్సనల్ గా చూసిన, సూపర్ అయింది ఆగమన్. మన టెంపుల్ ముందట అసలు ఎగ్దమ్ ఉండే, మొత్తం జనాలు, లైటింగ్, డాన్స్, అసలు సూపర్. అసలు ఆగమన్ అయితే అయిపోయింది. మరి నిమజ్జనం ఎట్లా ప్లాన్ చేస్తుండ్రు? నిమజ్జనం అయితే చాలా నెక్స్ట్ లెవెల్ లో ప్లానింగ్ ఉంది. అయితే అందరు రావాలి, చాలా అంటే చాలా సూపర్ ఉంటది. కంపల్సరీ వచ్చి ఎట్లయితే ఆగమన్ కి వచ్చి అందరు సపోర్ట్ ఇచ్చిర్రో దానికంటే మంచిగా ఇంకా సపోర్ట్ ఇచ్చి మాకు కొంచెం మీ పబ్లిక్ కూడా అందరు మాకు సపోర్ట్ ఉంటే మేము ఇంకా ఏమైనా చేయడానికి ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. లాస్ట్ టైం పూలపల్లికి 360 degrees రొకేట్ అవుతూ అసలు చాలా మంచిగా ఉండే. మరి ఈసారి అట్లా కొత్త ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఈసారి కూడా చాలా కొత్త ప్లాన్ ఉంది. ఇప్పుడు వరకు అయితే చేయలేదు ఎవరు. ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటది. 1.5 కిలోమీటర్ జులూస్ అయితే ఉంటది మనది. వింటుండ్రు కదా, పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా మంచిగా ఉంది గణేష్. మరి నిమజ్జనంకి కూడా వచ్చేయండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే కాదు ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటాం, దేని విషయంలో అయినా. గణేష్ అయితే సూపర్ అసలు. థ్యాంక్ యూ. గణేష్ చూడడానికి వస్తే లక్కీ డ్రాలో మంచి మంచి ఎక్సైటింగ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి, అక్కడ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ప్రైజ్ లో ఎలక్ట్రిక్ స్కూటీ, ఇంకా సెకండ్ ప్రైజ్ లో 1 గ్రామ్ గోల్డ్, థర్డ్ ప్రైజ్ లో 100 గ్రామ్ సిల్వర్, ఇంకా ఫోర్త్ ప్రైజ్ లో 55-inch టీవీ, ఇంకా ఫిఫ్త్ ప్రైజ్ లో మైక్రోవేవ్. జస్ట్ ఒక 100 రూపీస్ టోకెన్ ఇస్తే చాలు. మీరు నిజంగా లక్కీ అయితే ఆ 5 గిఫ్ట్స్ లో ఏ గిఫ్ట్ అయినా పక్కా వస్తుంది మీకు. ఇక్కడ వచ్చి ఒక 100 రూపీస్ ఇచ్చి ఇలా టోకెన్ రాసి ఇందులో వేస్తే చాలు. 4th కి అయితే లక్కీ డ్రా తీస్తారు, ఎవరికి వచ్చినా గానీ పక్కా ఇస్తారు.